జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగియడానికి అరగంట ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు దొంగ ఓట్లు వేయించేందుకు భారీగా జనాన్ని తీసుకొచ్చారంటూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. యూసఫ్గూడ పరిధిలోని మహమ్మద్ ఫంక్షన్ హాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న జనం వద్దకు వెళ్లి మాగంటి సునీత, ఇతర నాయకులు ప్రశ్నించారు. ఇంతలోనే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అనుచరులు అక్కడికి చేరుకున్నారు. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ పోలీసుల ముందే తమను బూతులు తిట్టాడని, దాడి చేశాడని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మాగంటి సునీతకు చెప్పులు చూపిస్తూ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్లతో దౌర్జన్యాలకు పాల్పడిందని మాగంటి సునీత ఆరోపించారు. ఫేక్ ఓట్లు వేసి రిగ్గింగ్కు పాల్పడ్డారంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయటమే కాకుండా తిరిగి తమ వారిపైనే కేసులు పెడతామంటూ నవీన్ యాదవ్ అనుచరులు బెదిరించారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకే మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. గతంలో ఎన్నికల వేళ ఈ స్థాయిలో ఉద్రిక్తతలు, గొడవలు ఎప్పుడూ చూడలేదంటూ జూబ్లీహిల్స్ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.